కాసేపట్లో కాళేశ్వరం కమిషన్ ముందుకు మాజీ సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. 11:30 బీఆర్కే భవన్ కి వెళ్లనున్నారు. పీసీ ఘోష్ ఎదుట వివరణ ఇవ్వనున్నారు కేసీఆర్. మరొకవైపు ఎమ్మెల్సీ కవిత ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లారు. లేఖ వివాదం తర్వాత తొలిసారి ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. బీఆర్ఎస్ నేతలు వద్దిరాజు రవిచంద్ర, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫామ్ హౌస్ కు వెళ్లారు. మరి కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుండి కేసీఆర్ బయలుదేరనున్నారు. విచారణలో పలు కీలక అంశాలపై కేసీఆర్ ను విచారించనుంది కమిషన్. ఇప్పటికే కమిషన్ ముందుకు ఈటెల రాజేందర్, హరీష్ రావు హాజరై వివరణ ఇచ్చారు. చివరగా కేసీఆర్ ను విచారించనున్నారు పీసీ ఘోష్. పీసీ ఘోష్ కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరై వివరణ ఇవ్వనున్న నేపథ్యంలో బీఆర్కే భవన్ పరిసరాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. బీఆర్కే భవన్ కు బీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చే అవకాశం ఉంది. రైట్, మరి కాసేపట్లో కాళేశ్వరం కమిషన్ ముందుకు మాజీ సీఎం కేసీఆర్ హాజరు కాబోతున్నారు. పీసీ ఘోష్ ఎదుట విచారణకు హాజరు కాబోతున్నారు. రైట్, ఇక బీఆర్ఎస్ భవన్ నుంచి మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, హిమబిందు మరి కాసేపట్లోనే బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ చైర్మన్ ఒక పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు. ఒకవైపు పెద్ద ఎత్తున కూడా అడవుడు జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 3 బ్యారేజీల్లో ఒకవైపు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలో తలెత్తినటువంటి సమస్యలు, అవకతవకలపైన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ కమిషన్ ముందుకు ఇప్పటికే దాదాపుగా 114 మందిని విచారించారు. మరి ఇప్పుడు కేసీఆర్ తోటి కలిపి 115 మంది అవుతారు. ఇప్పటికే ఇంజనీర్లు, అధికారులు, ఒకవైపు కాంట్రాక్ట్ సంస్థలతో పాటు ఐఏఎస్ అధికారులందరినీ కూడా, పరిపాలన సంబంధించినటువంటి వ్యక్తులందరినీ కూడా ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ ముందు హాజరై విచారణ ఎదుర్కొన్నారు. మరి రీసెంట్గానే 3 పొలిటీషియన్స్ సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు, అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్ ముగ్గురిని కూడా కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కావాలని నోటీసు పంపించింది. ఈ నెల 5వ తేదీన హాజరు కావాల్సి ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ తన ఆరోగ్య కారణాల రీత్యా మరొక డేట్ ఇవ్వాలని చెప్పేసి కమిషన్ కోరడంతో కమిషన్ ఈ రోజుకు 11వ తేదీకి వాయిదా వేసింది. ఈ నెల 6వ తేదీనే కమిషన్ ముందుకు ఒకవైపు 5వ తేదీన ఒకవైపు ఈటెల రాజేందర్ హాజరయ్యి, ఈటెల రాజేందర్ కమిషన్ ముందు హాజరయ్యి అన్ని కమిషన్ ముందు విచారణ ఎదుర్కొన్నారు. ఆ తర్వాత 9వ తేదీన మొన్న రీసెంట్గా హరీష్ రావు కూడా ఇటు కమిషన్ ముందు హాజరయ్యి కమిషన్ ముందు విచారణ ఎదుర్కొన్నారు. అన్ని రకాల ఆధారాలతో సహా కమిషన్కి మేము వివరాలు అందజేశానని చెప్పేసి కూడా ఒకవైపు హరీష్ రావు స్పష్టం చేశారు. మొత్తానికైతే మనం చూస్తున్నాం ఈరోజు బీఆర్కే భవన్కు కేసీఆర్ విచారణకు వస్తారని చెప్పి తెలియజేందుకు కూడా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. వందలాది మందిని పోలీసులను మోహరించారు. ఒకవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పక్కనే ఆదర్శ్ నగర్ క్వార్టర్స్ ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసం నుంచి పార్టీ కార్యకర్తల నాయకులకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా సమీక్షిస్తున్నారు. ఒకవైపు పర్యవేక్షిస్తున్నారు. ఇరువైపు పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున కూడా ఇది ఒక బల ప్రదర్శనగా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుందని చెప్పేసి ముందుగానే అంచనాకు వచ్చినటువంటి పోలీసు యంత్రాంగం అంతా కూడా పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేసింది. బీఆర్కే భవన్ పరిసర ప్రాంతాల్లో పూర్తి స్థాయిగా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేసింది. మనం చూస్తున్న పెద్ద పెద్ద బారికేడ్స్ని ఏర్పాటు చేసి బీఆర్కే భవన్ లోపలికి ఎవరు రాకుండా అడ్డుకుంటున్నారు. మన రీసెంట్గానే హరీష్ రావు వచ్చినప్పుడు వందలాది మంది కార్యకర్తలు ఈ ప్రాంతంలో అడవుడు చేసి చాలా మంది నాయకులంతా కూడా ఓపెన్ కోర్టు విచారణకు లోపలికి వెళ్ళిన నేపథ్యంలో ఈరోజు పోలీసులు మరింత కఠినంగా ఆదేశాలు చర్యలు తీసుకుంటున్నారు. ఒకవైపు పై నుంచి వచ్చినటువంటి ఆదేశాలతోటి పూర్తి స్థాయిగా ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ తలెత్తకుండా జాగ్రత్త పడతారు. మొత్తానికైతే మనం చూస్తున్నాం వందలాది మంది పోలీసులతోటి బీఆర్కే భవన్ పరిసర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా
పోలీసుమయంగా మారిపోయాయి. ఇటు మరోవైపు పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి కార్యకర్తల నాయకులందరూ కూడా లోపలికి ఎవరిని రానివ్వకుండా ఎక్కడికక్కడ కూడా అడ్డుకట్ట వేస్తున్నారు. మరోవైపు ఈరోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్కి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా కేసీఆర్ వెంట రావడం కోసం బయలుదేరి వెళ్ళారు. అక్కడ చాలామంది నాయకులంతా కూడా వారితో పాటు అక్కడి నుంచి వస్తారని చెప్పేసి అంటున్నారు. 11:30 గంటలకు బీఆర్కే భవన్కు వచ్చేటువంటి కేసీఆర్ ముందుగానే గంటన్నర ముందుగానే అక్కడి నుంచి బయలుదేరే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన కూతురు ఎమ్మెల్సీ కవిత కూడా అక్కడికి చేరుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. మరోవైపు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి అక్కడ జారిపడ్డట్టు ఆయన గాయపడ్డట్టుగా కూడా తెలుస్తుంది. ఆయనను హుటాహుటిన యశోద ఆసుపత్రికి తరలిస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. మొత్తానికైతే ఈరోజు కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కాబోతున్న సందర్భంగా ఎలాంటి కమిషన్ ముందు జస్టిస్ పీసీ ఘోష్ ఎలాంటి విచారణ చేస్తారు, ఓపెన్ కోర్టు విచారణ చేస్తారా లేకపోతే ఫేస్ టు ఫేస్ విచారణ కొనసాగిస్తారా అనేది కూడా ఇప్పుడు కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా దాదాపుగా 100 కాంపోనెంట్లు కట్టారు. 100 కాంపోనెంట్లలో ప్రధానంగా 3 బ్యారేజీలు గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ్మిడిహట్టు వద్ద తలపెట్టినటువంటి ప్రాణహిత చేవెళ్ల సుజలా స్రవంతి ప్రాజెక్టు కాస్త తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దాన్ని కాళేశ్వరం ప్రాజెక్టుగా రీఇంజనీరింగ్ చేశారు. ఇందులో తుమ్మిడిహట్టు వద్ద కాకుండా మేడిగడ్డ వద్ద నుంచి వాటర్ డ్రా చేసుకోవడం సోర్స్ పాయింట్గా పెట్టి 3 బ్యారేజీలు నిర్మించారు. తుమ్మిడిహట్టు వద్ద కట్టాల్సినటువంటి బ్యారేజీలని రీఇంజనీరింగ్ చేసిన తర్వాత మేడిగడ్డ వద్ద ఒక బ్యారేజు, అన్నారం వద్ద ఒక బ్యారేజు, సుందిల వద్ద ఒక బ్యారేజు, 3 బ్యారేజీలను కట్టి కాళేశ్వరం ప్రాజెక్టు రోజుకు 2 టీఎంసీలు వాటర్ ఎత్తిపోసే విధంగా దీన్ని డిజైన్ చేశారు. కాళేశ్వరం నుంచి మేడిగడ్డ నుంచి అన్నారం నుంచి సుందిల నుంచి ఎల్లంపల్లి నుంచి నందిమేడారం, ఈ గాయత్రి పంప్ హౌస్, ఇట్లా మిడ్మానేరు నుంచి వరుసగా ఇటు రంగనాయక సాగరు, అనంత సాగరు, కొండపోచమ్మ, ఒకవైపు మల్లన్న సాగర్తో పాటు పెద్ద ఎత్తున కూడా దాదాపుగా 20 లక్షల ఎకరాలకు పైగా వాటర్ తాగునీరు అందించినటువంటి ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే 92,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. కాళేశ్వరం ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 60,000 కోట్లకు పైగా వివిధ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు సేకరించి ప్రాజెక్టు నిర్మించారు. మరోవైపు రాష్ట్ర బడ్జెట్ నుంచి మరో 30,000 కోట్లు ఖర్చు చేసి ఈ ప్రాజెక్ట్ని అయితే కంప్లీట్ చేశారు. రికార్డు స్థాయిలో ఎక్కడ కూడా ఎస్కలేషన్ లేకుండా ఎక్కడ కూడా మేము గత అనేక ప్రాజెక్టులు కూడా అనేక చోట్ల కూడా 10 సంవత్సరాలు డిలే అయ్యి ప్రాజెక్టుల కాస్ట్ అంతా కూడా డబుల్ త్రిబుల్ అయ్యేది. కానీ మేము అనుకున్న సమయానికి అనుకున్నంత వేగంగా ప్రాజెక్టు కంప్లీట్ చేయగలిగామనేది కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి గొప్ప పనిగా కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. కానీ అందులో తలెత్తినటువంటి ఒకవైపు గత అసెంబ్లీ ఎలక్షన్స్కు ముందు ఆ మేడిగడ్డ బ్యారేజ్ వద్ద జరిగినటువంటి పియర్ నెంబర్ 7లో 2 పిల్లర్స్ కుంగిపోయాయి. కుంగిపోయిన తర్వాత అప్పుడు ఏఐసీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ, పీసీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా సందర్శించి ఈ ప్రాజెక్టు పూర్తిగా నాణ్యతారహితంగా కట్టారు. కేవలం దీన్ని ఒకవైపు దీన్ని తమ ఆదాయ వనరుగా మార్చుకున్నారు. కాళేశ్వరంలో 1000 కోట్ల అవినీతికి గత సర్కారు పాల్పడ్డదని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా ఆరోపణలు చేశారు. ఒకవైపు ఆ ఆరోపణలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారు. కానీ మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చిన తర్వాత దీని మీద కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసినటువంటి జస్టిస్ పినాకిని ఘోష్ నేతృత్వంలో ఈ కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఇందులో ప్రధానంగా జరిగినటువంటి ఆర్థికపరమైన అవకతవకలు, విధానపరమైన లోటుబాట్లు, టెక్నికల్ డీవియేషన్ సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు కమిషన్ విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే 100 మందికి పైగా ఒకవైపు ఇంజనీర్లను, అధికారులను, కాంట్రాక్ట్ సంస్థల్ని పిలిపించి విచారణ కొనసాగించినటువంటి కమిషన్ ఒకవైపు ఇలా జరిగినటువంటి ఒకవైపు పాలసీ మాటకు సంబంధించిన విషయంలో ఇటు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ను, అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావును, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్ని ముగ్గురిని కూడా విచారణ పిలిపించింది. మరోవైపు 2018లో అధికారంలోకి వచ్చిన తర్వాత, రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ఇరిగేషన్ శాఖ పూర్తి స్థాయిగా మొత్తం 5 సంవత్సరాలు కేసీఆర్ వద్దన ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు, అదేవిధంగా ఈ మేడిగడ్డ బ్యారేజ్ కుంగినప్పుడు కూడా ఆ శాఖ నిర్వహిస్తున్నటువంటి ఇరిగేషన్ శాఖ కేసీఆర్ వద్దనే ఉంది. మొత్తానికైతే దీనికి సంబంధించినటువంటి రాజకీయంగా దుమారం పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఒకవైపు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ కాదు, ఇది కాంగ్రెస్ పనిచేసిన ఎస్సీగా నూనె శ్రీధర్ ఇంట్లో కూడా ఇప్పటికే ఏసీబీ రైట్స్ జరుగుతున్నాయి. ఇంకా రైట్స్ చేసే అవకాశం ఉందని కూడా అంటున్నారు ఏసీబీ అధికారులు. సో ఇప్పుడు ఈ పరిణామాలు ఏ విధంగా చూడాలి? ఈ రోజు కేసీఆర్ హాజరు కాబోతున్నారు. అంటే గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిలుగా ఓఎస్డీగా పనిచేసినటువంటి శ్రీధర్ దేశపాండే ఆ తర్వాత ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి కీలకంగా వ్యవహరించారు. ఆయనకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు ఈ ప్రాజెక్టు సంబంధించిన అనేక విషయాలపైన రీసెంట్గానే కాళేశ్వరం పైన పలు పుస్తకాలు కూడా ప్రచురించారు. దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా తెల్లతెల్లం చేస్తున్నారు. కావాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం గత ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టినటువంటి ఈ ప్రాజెక్టుకు సంబంధించి అంతర్జాతీయంగా ఇది ఒక ఇంజనీరింగ్ మార్వెల్, దాదాపుగా 550 మీటర్ల పైగా ప్రపంచంలో అతిపెద్ద ఎత్తిపోతల పథకాన్ని అతి తక్కువ సమయంలో కంప్లీట్ చేసి తెలంగాణలో లక్షలాది ఎకరాలకు సాగునీరు తీసుకొస్తుంటే
కావాలని చెప్పేసి దీన్ని బ్లేమ్ గేమ్ భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కమిషన్ వేసి బీఆర్ఎస్ని గత ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నది కూడా బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. అందుకోసం ఇప్పుడు కేసీఆర్ కూడా ఈరోజు ఆ కమిషన్ ముందు ఎలాంటి అంశాలు ప్రస్తావిస్తారు, కమిషన్ ప్రధానంగా ఈరోజు గత విచారణ కంటే భిన్నంగా ఈరోజు ఏముండబోతుంది, ఈరోజు ప్రధానంగా ఎన్డీఎస్ఏ రిపోర్టు అంటే మేడిగడ్డ బ్యారేజీ కుంగిన తర్వాత వచ్చిన ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కావచ్చు, విజిలెన్స్ రిపోర్ట్ కావచ్చు, మరోవైపు ఇటు దానికి సంబంధించినటువంటి పాలసీ మ్యాటర్స్ కావచ్చు, ఇవన్నిటి విషయంలో ప్రధానంగా ఈరోజు కమిషన్ విచారించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. మరోవైపు శ్రీధర్ దేశపాండేతో పాటు చాలా మంది ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ అంతా కూడా అప్పుడు ప్రభుత్వానికి సహకరించారు. కానీ అప్పుడు రిటైర్డ్ ఇంజనీర్ల బృందం ప్రధానంగా మేడిగడ్డ నుంచి నేరుగా ఒకవైపు ఎల్లంపల్లికి వాటర్ డ్రా చేయడం కుదరదు కాబట్టి 3 బ్యారెల్ తలపెట్టారు. మేము CWC సెంట్రల్ వాటర్ కమిషన్ సూచనల మేరకు సెంట్రల్ వాటర్ కమిషన్ ఆధ్వర్యంలో పనిచేసేటువంటి వ్యాప్కో సంస్థ ద్వారానే మొత్తం లైడార్ సర్వేలు చేయించిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వ అనుమతులు తీసుకొచ్చిన తర్వాతనే ఈ ప్రాజెక్టు కట్టాము. ప్రాజెక్ట్ డిపిఆర్ కూడా అన్ని సంస్థలకు అందజేసిన తర్వాతనే మాకు ఆర్థికపరమైనటువంటి మేము ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకురాగలిగాము. ఎక్కడ కూడా డీవియేషన్ ఉంటే ఎందుకు ఇస్తారా అనేది కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాదనగా ఉంది. మరోవైపు మనం చూస్తున్నాం, ఒకవైపు జరుగుతున్నటువంటి పరిణామాలంతా కూడా ఒకవైపు పొలిటికల్గా కొంత రాష్ట్రంలో కొంత హీట్ని క్రియేట్ చేస్తున్నాయి. ఒకవైపు ఇప్పటికే ఈటెల రాజేందర్ను ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు, ఇప్పుడు బీజేపీ ఎంపీగా కొనసాగుతున్నారు. మరోవైపు ఇప్పుడు గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తొలి నుంచి అత్యంత కీలకంగా వివరించారు. ప్రతి కాంపోనెంట్లో కూడా ఆయన పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఇటు మన రెండోసారి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించిన నాటి నుంచి కూడా ఆ మొత్తం ప్రాజెక్టు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మరోవైపు ఇటు మొత్తం ఇరిగేషన్ శాఖ అంతా కూడా గత ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల్లోనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కమిషన్ జరిగినటువంటి పాలసీ ల్యాబ్స్ కావచ్చు, టెక్నికల్ అంశాలు కావచ్చు, మరోవైపు ఇటు విజిలెన్స్ రిపోర్ట్ కావచ్చు, మరోవైపు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కావచ్చు. గత 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు ఈ మొత్తం మేడిగడ్డ డ్యామ్ వద్ద పియర్ నెంబర్ 7లో 2 పిల్లర్లు కుంగిపోయిన తర్వాత ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. మరోవైపు పెద్ద ఎత్తున కూడా పొలిటికల్గా దుమారం లేపింది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదు, ఇది ఎన్డీఏ రిపోర్టు, ఇది బీజేపీ రిపోర్ట్ అని చెప్పేసి కూడా ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంపైన ఎదురుదాడి చేస్తుంది. అదే పోలవరంలో కాపర్ డ్యాం కొట్టుకుపోయినా, ఒకవైపు రిటర్నింగ్ వాల్ కొట్టుకుపోయినా వేటి విషయంలో కూడా ఎన్డీఎస్ఏ ఎక్కడ వెళ్ళి ఎలాంటి రిపోర్ట్ ఇవ్వలేదు. కానీ తెలంగాణలో కావాలని చెప్పేసి గత బీఆర్ఎస్ సర్కార్ని బదనాం చేయడం కోసం కేవలం ఆ పియర్స్ కుంగిపోయిన కొద్ది రోజుల్లోనే వచ్చి ఒక ప్రాథమిక రిపోర్ట్ ఇవ్వడం, మరోవైపు పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు మధ్యంతర నివేదిక ఇవ్వడం, మన రీసెంట్గా జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ మహాసభకు ముందు పూర్తి స్థాయి నివేదిక ఇవ్వడం అనేది కంటే కూడా ఇది కేవలం రాజకీయపరమైనటువంటి రిపోర్ట్ తప్ప ఎక్కడ కూడా నిజం లేదు. ఇది కేవలం ఎన్డీఏ సర్కారు గతంలో సిబిఐ, ఈడీ ఏ విధంగా వినియోగించుకుంటుందో, ఒకవైపు ఐటీ సంస్థలు ఏ విధంగా వినియోగించుకుంటుందో, అలాగే ఇప్పుడు ఎన్డీఎస్ని కూడా అదేవిధంగా రాజకీయపరంగా వినియోగించుకొని ఇలాంటి రిపోర్ట్లు ఇస్తున్నారు అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణ. దీనికి తోడు మరోవైపు అన్నట్టు శ్రీధర్ దేశపాండే ఇంటిపైన కూడా ఇప్పుడు ఏసీబీ రైడ్ జరుగుతున్నాయి. అంటే ఖచ్చితంగా ఆయన వద్ద ఏమైనా కీలకమైనటువంటి పత్రాలు ఏమైనా ఉన్నాయా, ఖచ్చితంగా దీనికి సంబంధించిన రోడ్డుపాట్లు ఏమున్నాయని దానికి సంబంధించి కూడా వాళ్ళకి ఏసీబీ విచారించే అవకాశం అయితే కనబడుతుంది. ఆయన రీసెంట్గానే దీని మీద పలు పుస్తకాలు కూడా ప్రచురించారు. ఒకవైపు కేసీఆర్ గత ప్రభుత్వంలో ఆయన ఒకవైపు ఓఎస్డీగా పనిచేశారు, హరీష్ రావు వద్ద ఇరిగేషన్ శాఖలో ఓఎస్డీగా పనిచేశారు, ఆయన కీలకమైనటువంటి ఆయన ఇంజనీర్గా పనిచేశారు. ఆయనకు ఉన్నటువంటి అనుభవ రీత్యా ఆయన వద్ద ఏమైనా కీలకమైన పత్రాలు ఏమైనా ఉన్నాయనేది కూడా ఇప్పుడు ఏసీబీ రైడ్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. దానికి తోడు ఇప్పుడు కేసీఆర్ ఈరోజు విచారణకు వచ్చిన తర్వాత ఏ అంశాలు ప్రధానంగా ఈ కమిషన్ ప్రస్తావిస్తుంది, ఆయన ఏ విషయంలో క్వశ్చన్ చేస్తుంది. మొన్న హరీష్ రావు దాదాపుగా అర్ధగంట 40 నిమిషాల్లో దాదాపుగా 16 ప్రశ్నలు ఆయన ఓపెన్ కోర్టు ద్వారా అడిగింది. హరీష్ రావు కూడా పూర్తి విషయాలు ఒక్కొక్క క్వశ్చన్కు ఒక్కొక్క ఆన్సర్కు పూర్తిగా ఆధారాలతో సహా కమిషన్కు ఆయన అందజేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే కమిషన్ గడువు పూర్తి అయిపోయినప్పుడు కూడా ఈ ఏవైతే కీలకమైన పత్రాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారో రైట్, అంటే వాటికి సంబంధించి కూడా ఇప్పుడు ఏమైనా కేసీఆర్ ముందు దీనికి సంబంధించి కూడా ఏమైనా ప్రశ్నలు ఉంచబోయే అవకాశం ఉందా? అంటే ప్రధానంగా ఇప్పుడు గత ప్రభుత్వం జరిగినటువంటి కీలకమైనటువంటి ఏదైనా డాక్యుమెంట్ కావచ్చు, రిపోర్ట్లు కావచ్చు, ముందస్తుగానే తమకున్నటువంటి కొన్ని పత్రాలను వాళ్ళకు ముందుగానే తమకు ఇలాంటి విచారణకు వచ్చే ముందు జాగ్రత్తగా తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పుడు మొన్న హరీష్ రావు కూడా గత ఒకవైపు మాజీ ఇంజనీర్లు, ఒకవైపు కాళేశ్వరం కమిషన్కు అందజేసినటువంటి రిపోర్ట్లను కూడా హరీష్ రావు ముందుగానే కమిషన్ దగ్గర అడిగి తీసుకున్న తర్వాతనే వాటిలోని కొన్ని విషయాల్ని మళ్ళీ కమిషన్కే వివరించడం జరిగింది. ప్రధానంగా గత రిటైర్డ్ ఇంజనీర్లు ఏదైతే మేడిగడ్డ వద్ద వాటి నుంచి నేరుగా వెల్లంపల్లికి వాటర్ ఎత్తిపోతలు కుదరదు, మరోవైపు కుదరదని చెప్పి సందర్భంగానే దానికి ప్రత్యామ్నాయంగా మధ్యలో కొన్ని కోల్ బ్లాక్స్ ఉన్నాయి, ఓపెన్ అండర్ గ్రౌండ్ మైన్స్ ఉన్నాయి, వాటి వల్ల ఇలాంటి టన్నల్ ఎత్తిపోతలు కుదరదని చెప్పిన తర్వాతనే 3 బ్యారేజీలు సెంట్రల్ వాటర్ కమిషన్ సూచన మేరకు ఇప్పుడున్నటువంటి 140 టీఎంసీల పైగా వాడుకోవాలంటే 3 బ్యారేజ్ నిర్మిస్తే సాధ్యమని చెప్పేసి సెంట్రల్ వాటర్ కమిషన్ సూచన మేరకు మేము కట్టాం తప్ప మా సొంత ఆలోచన లేదు. దీని ద్వారా వ్యాప్కోస్ ద్వారా లైడార్ సర్వే చేశాము, వాటర్ అవైలబిలిటీ చూసుకున్నాము. ఒకవైపు తమిళనాడు వద్ద మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు చెప్తుంది, అక్కడ పక్కన
పక్కనే చాప్రాల్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఉంది. దానికి ఖచ్చితంగా కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు వచ్చే అవకాశం లేదు. దీనికి ఖచ్చితంగా సుప్రీంకోర్టు అనుమతి తీసుకురావాలి. సుప్రీంకోర్టు అనుమతులు కావాలంటే మరో 10-15 ఏళ్ళ సమయం పడుతుంది. కాబట్టి మేము ప్రత్యామ్నాయంగా తమ్మిడిహట్ట నుంచి మేము మేడిగడ్డకు మేము వాటర్ డ్రా చేసుకునే సోర్స్ పాయింట్ని మార్చుకున్నాం అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి వాదన. దీనికోసమే మేము కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారానే సర్వేలు చేయించాము, వారి ద్వారా అనుమతి తీసుకున్నాము, వారి ద్వారానే మేము ప్రైవేటు సలహా మేరకు కట్టామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ చెప్తుంది. ఇందులో భాగంగానే గత ముఖ్యమంత్రి కేసీఆర్ తాను తెలంగాణ ఉత్తర తెలంగాణకు తెలంగాణ సాధించిందే నీళ్లు నిధులు నియామకాల ఒక ట్యాగ్లైన్తో కాబట్టి తెలంగాణకు ఒక గోదావరి అనేది పెద్దది. 50% తెలంగాణ రాష్ట్రంలోనే పారుతుంది. కానీ తెలంగాణకు వాటర్ రావట్లేదు. ఆ వాటర్ పూర్తిగా వినియోగించుకోవాలంటే ఇలాంటి ఎత్తిపోతల పథకాలు అవసరం అని చెప్పేసి మేము దీన్ని తలపెట్టామని వాళ్ళు చెప్తున్నారు. మీరు అన్నట్టు ఇప్పుడు శ్రీధర్ దేశపాండే లాంటి ఇంటిమైన ఏసీబీ రైడ్స్ కొనసాగుతున్నాయని మీరు ఏదైతే అంటున్నారో ఖచ్చితంగా సంబంధించి ఏసీబీసీ కూడా దీనికి సంబంధించి కీలకంగా వివరించే అవకాశం కనబడుతుంది. ఆయన వద్ద నుంచి కీలక పత్రాలు ఏమన్నా దొరికితే కనుక గత ప్రభుత్వం నుంచి ఆయన అధికారికంగా తీసుకెళ్లారా లేకపోతే వేరే ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా తీసుకెళ్లారని కూడా ఏసీబీ ఆయనను టార్గెట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే పలు అంశాలపైన ఇప్పటికే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఇప్పటికే విజిలెన్స్ రిపోర్ట్ కూడా బయటకు వచ్చింది. ఆ తర్వాత ఒకవైపు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ బయటకు వచ్చింది. పాలసీపరమైన ల్యాబ్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి కూడా ఒకవైపు కమిషన్ విచారణ కొనసాగిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ను ఏ అంశాలపైన కమిషన్ టార్గెట్ చేసే అవకాశం ఉంది. కమిషన్ ఖచ్చితంగా కావాలనుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో గతంలో సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసినటువంటి జస్టిస్ పినాకిని ఘోష్కు మంచి అనుభవం ఉంది. ఆయన అనుభవ రీత్యానే ఆయన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కమిషన్ చైర్మన్గా నియమించి విచారణ కొనసాగిస్తుంది. ఇప్పటికే పలువురు ఇంజనీర్లను దాదాపుగా 100 మందికి పైగా ఇంజనీర్లను ఐఏఎస్లను అదేవిధంగా ఇటు ఐఆర్ఎస్లను వివిధ కాంట్రాక్ట్ సంస్థల్ని వీళ్ళందరినీ కూడా పిలిచి విచారించింది. వారి దగ్గర నివేదికలు తీసుకుంది. ఓపెన్ కోర్టు ద్వారా పర్సనల్గా అన్ని రకాలుగా విచారణ కొనసాగించి అందరి నుంచి అఫిడవిట్లు కూడా తీసుకొని కమిషన్ రిపోర్టు పూర్తి రిపోర్టు తుది రిపోర్టు ఇస్తుందన్న ప్రస్తుత తరుణంలో మరో 2 నెలలు కమిషన్ గడువును పొడిగించి కేసీఆర్కు హరీష్ రావుకు ఈటెల రాజేందర్కు నోటీసు ఇవ్వడంతోనే ఇప్పుడు కమిషన్ తుది ఆ టాస్క్ ఏందన్నది కూడా ప్రభుత్వం చెప్పినట్టుగా కూడా అందరూ భావిస్తున్నారు. ఇప్పుడు కమిషన్ పూర్తి స్థాయిగా విచారణ కొనసాగించిన తర్వాత ఇప్పటికే మన రీసెంట్గా జరిగినటువంటి విచారణలో ఒకవైపు ఈటెల రాజేందర్ కూడా మేము కేవలం ఇంజనీర్ల టెక్నికల్ అంశాలను మాత్రమే ఇంజనీర్లు చూసుకున్నారు, మేము విధానపర నిర్ణయాలు మాత్రమే పలానా చోట మాకు ప్రాజెక్ట్ కావాలి, దాన్ని ఏ విధంగా సాధ్యం చేస్తారో చేయాలని చెప్పేసి అధికారులు సూచించాము. వాళ్ళు చూసుకున్నారు. ఆర్థికపరమైన విషయాలకు సంబంధించి కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసి వివిధ ఆర్థిక సంస్థల నుంచి నిధులు సమీకరించి దాని ద్వారా కట్టు చేశామని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. గతంలో ఈ ప్రాజెక్ట్ కట్టే ముందుగానే కేబినెట్ సబ్ కమిటీ వేసి హరీష్ రావు ఆధ్వర్యంలో హరీష్ రావు చైర్మన్గా ఈటెల రాజేందర్ ఇప్పుడు ప్రస్తుత సిట్టింగ్ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ముగ్గురు ద్వారా కేబినెట్ సబ్ కమిటీ వేసి సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ద్వారానే కేబినెట్ అప్రూవల్ ద్వారానే ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్లామని చెప్పేసి కూడా ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. మరోవైపు హరీష్ రావు కూడా ఇదే విషయాన్ని పలు అంశాలపైన ఒక్కొక్కటి ఏ విధంగా ప్రాజెక్టును మొదలుపెట్టాము, ఏ విధంగా దాన్ని ప్రత్యామ్నాయాలు చూసాము. గత ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాణహిత సుజలా స్రవంతి ప్రాజెక్టుకు వాళ్ళు అనుమతులు సాధించలేకపోయారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. దానికి సంబంధించిన వాళ్ళు లేఖలు కూడా ఇచ్చారు. అవన్నీ కూడా తీసుకొచ్చి కమిషన్ ముందు పెడుతున్నామని చెప్పేసి కూడా ఒకవైపు హరీష్ రావు స్పష్టం చేశారు. ఆ తర్వాతనే మనం ప్రత్యామ్నాయ ప్రణాళికలు ఆలోచించే మనము మేడిగడ్డకు వాటర్ కట్టడం కోసం మార్చామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ప్రధానంగా మహారాష్ట్ర తుమ్మిడిగట్ట వద్ద తలపెట్టినటువంటి ఏదైతే బ్యారేజ్ ఉందో బ్యారేజ్ 152 మీటర్లు కడితే కనుక పక్కనటువంటి వైల్డ్ లైఫ్ సాంక్చురీ చాప్రాలు మునిగిపోతుంది. పెద్ద ఎత్తున కూడా సబ్మెర్జెన్సీ వస్తుంది. దీనికి మహారాష్ట్రలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. వాళ్ళు కేవలం మనం 148 మీటర్స్ వరకు కట్టుకోమన్నారు. అట్లా కట్టుకుంటే మనకు 60 టీఎంసీల వాటర్ కూడా మనం డ్రా చేసుకోలేము. మనం 140 టీఎంసీలు కట్టుకోవాలనుకున్న దానికి వీలు కాదు. కాబట్టి మేము దాన్ని మార్చామని చెప్పేసి కూడా హరీష్ రావు స్పష్టం చేశారు. దీన్ని పూర్తిగా కేబినెట్ ద్వారానే ముందుకు తీసుకెళ్లామని స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ రోజు విచారణ ముందు ప్రధానంగా విధానపరమైన నిర్ణయాల్లో అదేవిధంగా టెక్నికల్ అంశాలు, ఎన్డీఎస్ఏ విజిలెన్స్ రిపోర్టు, ఇవన్నిటి విషయంలోనే ఈ రోజు కాగ్ రిపోర్టు, వీటన్నిటి విషయంలోనే ఈ రోజు కేసీఆర్ను ఈ రోజు కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ టార్గెట్ చేసి పలు కీలక విషయాలు ఆయన నుంచి రాబట్టే అవకాశం అయితే కనబడుతున్నది. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.